ఓపెన్ డిబేట్ దిస్ సతీష్. రాష్ట్రంలో హై వోల్టేజ్ నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ డిబేట్ జరుగుతోంది. మరి పిఠాపురం పబ్లిక్ ఏమనుకుంటుంది? జనసేనాని పవన్ను ఢీకొడుతున్న వైసీపీ అభ్యర్థి కాకినాడ ఎంపీ వంగా గీత గేమ్ ప్లాన్ ఏంటి? గత 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన ఆమె పిఠాపురం ఎమ్మెల్యే బరిలో ఎందుకు దిగాల్సి వచ్చింది? పిఠాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె విజయం కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నారు? పిఠాపురంలో వైసీపీ జనసేన పోటీపై జనం ఏమనుకుంటున్నారు? జనం అజెండా ఏంటో ఈరోజు ఓపెన్ డిబేట్లో తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. వంగా గీత గారు, అంటే చాలామంది పొలిటీషియన్స్ ఉంటారు, కానీ మిమ్మల్ని నేను పరిపూర్ణమైన రాజకీయవేత్త అంటాను. ఎందుకంటే స్థానిక సంస్థల నుంచి మీరు రాజకీయాల్లోకి వచ్చి జడ్పీ చైర్మన్ అయ్యారు. 2 సభలు, అటు పెద్దల సభలోనూ సభ్యురాలుగా ఉన్నారు, ఇప్పుడు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక పొలిటికల్గా స్టేజ్, అంటే స్థానిక సంస్థలు అంటే లోకల్ టు వోకల్ అన్నట్టుగా ఈ స్టేజ్ వరకు రాజకీయాలు నిరుపుతున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇది చాలా అదృష్టం మాకు. ముఖ్యంగా నాయకులు, ఎంతో మంది నాయకులు, అర్హత ఉన్న వాళ్ళు, కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ పంచాయతీ నుంచి పార్లమెంట్కి వెళ్ళి అన్ని సభలు చూసే అవకాశం తక్కువ మందికి వస్తుంది. కానీ పార్టీలు నాకు అవకాశం ఇవ్వడం వల్ల, నా క్యాడర్ నాకు సపోర్ట్ చేయడం వల్ల, ప్రజలు దీవించడం వల్ల నేను ఇప్పటి వరకు ఇంచుమించుగా అన్ని సభలలో పాల్గొనే అవకాశం, ప్రజా వాయిస్ వినిపించే అవకాశం నాకు వచ్చింది. అట్లాగే పిఠాపురం నాకు చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. పిఠాపురం నియోజకవర్గంతో ఈ నియోజకవర్గ అనుబంధం మళ్ళీ రెండోసారి, ఒకసారి ఎమ్మెల్యేగా నేను చేశాను 2019 to 14, మళ్ళీ రెండోసారి అవకాశం రావడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం. ఆ విధంగా నాకు అదృష్టం వచ్చింది. తప్పకుండా ప్రజలందరూ నన్ను దీవిస్తారని నేను సంపూర్ణ విశ్వాసం ఉంది. జగన్ గారు చేసిన పనులు, ప్రజల్లో జగన్ గారి మీద ఉన్న నమ్మకం, అదేవిధంగా మా క్యాడర్ చేస్తున్న సపోర్టు వల్ల, ప్రజలు దీవించడం వల్ల ఈసారి కూడా వైసీపీ పిఠాపురంలో విజయం సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. అంటే వంగా గీత గారు, అంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఒక 83, 85లోనే తెలుగుదేశం పార్టీ 2 సార్లు గెలిచింది. అంటే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు, లేదంటే గెలిచే అభ్యర్థులు రెండోసారి గెలవరు, బయట నుంచి వచ్చే అభ్యర్థులే గెలుస్తారని అంటారు. మరి ఆ ట్రెండ్ని మీరు ఈసారి బద్దలు కొడతారా? తప్పకుండా. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. 1952లో పిఠాపురం మున్సిపల్ కాన్స్టిట్యున్సీ ఏర్పడింది. మీరు ఒకసారి చెక్ చేస్తే వేనా నాగేశ్వరరావు గారు కూడా 2 సార్లు గెలిచారు ఆయన. అట్లాగే కొన్ని అపోహలు ఉన్నాయి. అట్లా జస్ట్గా కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి అలా జరిగి ఉండొచ్చు, కానీ ఎప్పుడు అట్లా లేదు. వైసీపీ తప్పకుండా గెలుస్తుంది. 2019లో వైసీపీ గెలిచింది, మళ్ళీ 2024లో కూడా వైసీపీ గెలుస్తుంది. అంటే మళ్ళీ వైసీపీ గెలుస్తుందని అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ప్రచారం చేస్తున్నారు కదా, వాతావరణం ఎలా ఉంది? వాతావరణం చాలా బాగుందని మేము అంత నమ్మకంగా చెప్పడానికి కారణం జనంకి జగన్ గారి మీద ఉన్న నమ్మకం. మేము వెళ్ళేటప్పటికే చాలా మంది మాకు జగన్ గారు చాలా కార్యక్రమాలు చేశారు, మమ్మల్ని గౌరవించారు, మాతో పాటు ఉన్నారు అని చెప్పి ఒకటి చేస్తున్నారు. రెండోది, రాజకీయంగా చాలా మంది రాజకీయంగా డైరెక్ట్ లేకపోయినా ఇండైరెక్ట్ గా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలకి ఇప్పటి వరకు కూడా రాను రాజకీయ నాయకులు అంటే గౌరవం తగ్గుతుంది, ప్రభుత్వాలంటే నమ్మకం పోతుంది ప్రజలకి. ఎవరి చుట్టూ తిరగాలి, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎవరో ఒకళ్ళు నెగ్గుతారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, కానీ ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. కానీ జగన్ గారు ఒక మంచి పని చేశారు. ఈరోజు ప్రభుత్వం అంటే నమ్మకం కలిగేలా చేశారు. అర్హత ఉంటే చాలు ఏ పార్టీ అయినా ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే మేము గడప గడపకి తిరుగుతున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి మా ఓట్లను అభ్యర్థించినప్పుడు ఇందులో ఇతర పార్టీలు కూడా చాలామంది, ఇతర పార్టీల వ్యక్తులు కూడా మమ్మల్ని పార్టీ అని చూడకుండా మాకు పథకాలు ఇచ్చారు జగన్ గారు. మా రుణం తీర్చుకోవాలంటే ఈసారి మేము తప్పకుండా ఓటేయాలని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. మేము పలానా పార్టీకి మా అబ్బాయి సపోర్ట్ చేస్తాడు. గతంలో అయితే మీకు అసలు పలానా పార్టీ కాదు, ఎవరో మాకు దూరపు చుట్టాల పార్టీలో ఉన్నా కూడా మీరు ఆ వర్గానికి చెందిన వాళ్ళని మాకు అర్హత లేకుండా రానిచ్చేవాళ్ళు కాదు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత అట్లా లేదు. మా ఇంటి మీద జెండా ఉన్నా సరే మమ్మల్ని అట్లా చూడలేదు, మీ ఇంట్లో ఏం కావాలని అడిగారు, అర్హత ఉంటే ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఈ నమ్మకమే మాకు బలం. అంటే వంగా గీత గారు, ఖచ్చితంగా మీరు నమ్మకం పెట్టుకున్నారు. అధికార పార్టీ తిరిగి అధికారం రావాలనుకోవటం కూడా ఏ అభ్యర్థి అయినా కోరుకునేది. కానీ మీరు తలపడుతున్న అభ్యర్థి చాలా బలమైన అభ్యర్థి, ఒక పార్టీకి అధ్యక్షుడు,
అలాగే ఒక సినిమా స్టార్గా ఎక్కువగా క్రేజ్ ఉన్న ఒక నటుడు పవన్ కళ్యాణ్ ఢీకొంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు, అట్లాగే ఆయనకి ఒక కలాం తల్లి ముడ్డు బిడ్డ, ఆయనకున్న ఇమేజ్ అందరికీ తెలుసు. అయితే రాజకీయంగా మేము కూడా 25 సంవత్సరాల్లో ప్రజాసేవలో ఉన్నాం. రాజకీయంగా కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా అందరితో అనుబంధం ఉంది. కష్టానికి సుఖానికి, చిన్న అవసరానికి పెద్ద అవసరానికి పిలిస్తే పలికే వ్యక్తులుగా మేము ఉన్నాను. ముఖ్యంగా నాకు పిఠాపురం నియోజకవర్గంతో చాలా అనుబంధం ఉంది. నన్ను ఒక ఆడబడుచుగా భావిస్తారు, ఇంటి బిడ్డగా భావిస్తారు. అది మంచైనా చెడ్డైనా నేను వాళ్ళతోనే ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ ఆడబడుచులతో సమానంగా నాకు వాటా ఇస్తారు. ఇక్కడ సంబరాలు మీకు తెలుసు, పల్లెటూరులో వాతావరణంలో ఎలా ఉంటుందో. అమ్మవారి సంబరం వస్తే వాళ్ళ అమ్మాయిలకి ఆడబడుచులు పిలిచి బొట్టు పెట్టి ఒక వాయినం ఇస్తారు. అవును, అది ఇంచుమించుగా ప్రతి ఇంట్లో నా వాయినం నాకు ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత భోజనం చేసుకున్నారో మీరు అర్థం చేసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నేను పోటీ చేసేది పిఠాపురమే కావచ్చు, ఎందుకంటే నేను ఈ జిల్లాలోనే పోటీ చేయాలి, ఇక్కడే పోటీ చేయాలి. తర్వాత నేను పిఠాపురమే పోటీ చేయాల్సిన ఉంది. నాకు ఎమ్మెల్యే మా పార్టీ గుర్తించాలంటే నన్ను పిఠాపురమే ఇస్తుంది. లాస్ట్ టైం గుర్తించి నాకు ఎంపీగా ఇచ్చారు ఇదే జిల్లాలో. ఇప్పుడు పిఠాపురం గుర్తించి గతంలో నేను చేసున్నాను, ఇక్కడ అనుబంధం ఉంది కాబట్టి ఆడవాళ్ళకి లేడీస్కి ఒక సీట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నన్ను పిఠాపురంకి చూస్ చేసి పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా ఆయనకు ఆ అవకాశం ఉంది, ఆ సావకాశం ఉంది. అంతటి పెద్ద వ్యక్తి ఆయన కాబట్టి ఆ వ్యక్తి మేము సామాన్యులతోనే ఉంటాం కాబట్టి పిఠాపురమే నాకు నియోజకవర్గం కాబట్టి నన్నే ముందు డిక్లేర్ చేశారు, ఇన్ఛార్జిగా డిక్లేర్ చేశారు, క్యాండిడేట్గా కూడా నేనే ముందు డిక్లేర్ అయ్యాను. కానీ తర్వాత ఆయన వచ్చారు. ఇంకెవరు వచ్చినా అభ్యర్థి, ఆయన ఒక పార్టీకి అభ్యర్థి, నేను ఒక పార్టీకి అభ్యర్థిని, ఇంతే. అంటే వంగా గీత గారు, నియోజకవర్గ ప్రజలు నన్ను ఒక ఆడపడుచుగా భావిస్తున్నారు అని మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వంగా గీత మన ఆడపడుచే, మళ్ళీ మన దగ్గరికే వస్తుందని పదే పదే అంటున్నారు. ఏంటి మతలబు? అంటే ఆడబడిచాను ఎందుకంటే మా అన్నయ్య గారు, చిరంజీవి అన్నయ్య గారు కూడా ఎప్పుడు అట్లాగానే అనేవారు. మేము కూడా చిరంజీవి అన్నయ్య గారితో మాత్రం ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మాకు అనుబంధం లేదు. అల్లు రామలింగయ్య గారు అప్పటి నుంచి కూడా అల్లు రామలింగయ్య గారు ఆయన సినిమా యాక్టర్గా కూడా జిల్లాల్లో, ఈ మానా జిల్లాలో అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఆయన ఎప్పుడైనా పెళ్లికి వస్తే మన అమ్మాయిని కబురు పెట్టండి అనేవారు. అంటే ఆయన ఎక్కడికి వచ్చినా సరే నన్ను అడిగేవారు, వాళ్ళు వెంటనే కబురు పెట్టేవారు. నేను వెంటనే వెళ్ళి ఆయన కలవటం, అన్ని విషయాలు మాట్లాడుకోవటం, అంటే రాజకీయ సంబంధం లేదు. అప్పటి నుంచి అంత అనుబంధం ఉన్నది. సరే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, మేమందరం ఇక్కడ అప్పుడు జాయిన్ అయ్యాము, నాకు సీట్ ఇచ్చారు. నేను 2009లో ప్రజారాజ్యం నుంచే నేను నెగ్గాను. కాబట్టి ఆడబడుచుగా ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషం. ఆడబడుచుగా ఆయన కూడా ఆడబడుచుగా భావించినందుకు. కానీ రాజకీయ పార్టీలో ఈ పార్టీ అభ్యర్థిని ఆ పార్టీలోకి రమ్మన్నా బాగోదు, ఆ పార్టీ అభ్యర్థిని ఈ పార్టీలోకి రమ్మన్నా బాగోదు. ఇది రాజకీయంగా మంచి విధానం కాదని నా అభిప్రాయం. అంటే అదే మీరు 2009లో మీరు అన్నట్టుగానే ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించారు. మరి ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఉన్న వ్యక్తిని మీరు ఇప్పుడు ప్రత్యేకగా మీరు రంగంలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే కేవలం ఇది రాజకీయ పరమైన ఇదే కదండి, రాజకీయంగా వచ్చిన పరిస్థితులే తప్ప వేరే రకంగా ఉండదు. కాబట్టి మేమంతా రాజకీయంగానే, ఆయన ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ, నేను నా పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్ గారి అవకాశాన్ని ఇవ్వడాన్ని బట్టి నేను పోటీలో ఉన్నాను, ఇంతే. ఇదే అభిప్రాయం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన చాలా సర్వేలు చేయించుకొని అటు భీమవరమా, తాడేపల్లిగూడెమా, పిఠాపురమా ఇలా లెక్కలు వేసుకొని ఫైనల్గా పిఠాపురం ఎంచుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా పిఠాపురం పవన్ కళ్యాణ్కు గన్ షాట్ సీట్ ఇది, ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు, అందుకే ఇక్కడ రంగంలో దిగారని ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. దీనిపై మీరేమంటారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఆయనకి మరి మీరు చెప్తున్నట్టుగా అన్ని లెక్కలు వేసుకున్నారు, కులాల లెక్కలు, రకరకాల లెక్కలు వేసుకున్నారు అనేది మీరు చెప్తున్నారు అవతల పవన్ కళ్యాణ్ గారి గురించి. అయితే నేను లెక్కలు వేసుకునే పరిస్థితి, నా ప్రజలు నన్ను గెలిపిస్తారనే నేను వచ్చాను. ఇది నాకు పిఠాపురం ఒక్కటే నాకు అవకాశం ఉంది, వాళ్ళే నన్ను ఆదరిస్తారని నేను వచ్చాను. అయినా ఒకటి, గెలుపు అవకాశాల మీద ప్రతి ఒక్కరికి ఆశ ఉండడం అనేది సహజం. తర్వాత ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. నాది లెక్కలు కాదు, నాది పూర్తి నమ్మకం. ఒకటి, జగన్ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం,
అదే ప్రజలకి నా మీద నాకు ప్రజల మీద ఉన్న నమ్మకం. ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురంలో విజయం సాధించి తీరుతుందండి, ప్రజల అభిమానంతో, ప్రజల ఆశీస్సులతో. అంటే మీరు చెప్తున్న అభివృద్ధి సంక్షేమం సరిపోతాయా పవన్ కళ్యాణ్ ఢీ కొట్టడానికి? మరి అంతే కదా, తప్పకుండా అభివృద్ధి చేయగలగాలి, సంక్షేమ పథకాలు పక్షపాతం లేకుండా ఇవ్వగలగాలి. రెండోది అతి ముఖ్యమైనది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. చిన్న అవసరానికి, పెద్ద అవసరానికి, కష్టానికి, సుఖానికి. కష్టం ఒకటే కాదు, కష్టం వస్తే అప్పటికప్పుడు 12కో 1కో ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఏది ఉన్నా కూడా మన హాస్పిటల్లో మాట్లాడాలి, అవసరమైతే వెళ్ళి హాస్పిటల్లో కూర్చోవాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయాలి. సుఖం అంటే చిన్న అతి సామాన్యులు కూడా పుట్టినరోజు ఇంకోటో ఫంక్షన్ చేసుకుంటారు, మనం రావాలని కోరుకుంటారు. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా మన ఎక్కువగా భావిస్తారు. వస్తే మా అమ్మ వచ్చింది, లేకపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా ఎమ్మెల్యే గారు పాటు అందరూ వచ్చారు. అదొక అనుబంధం, అదొక ఆత్మీయత అది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రజల అవసరాలని, ప్రజల సమస్యల్ని, ప్రాంతీయ సమస్యల్ని మాట్లాడటం మాత్రమే కాదు, సత్సంబంధాలు అందుబాటులో ఉండడం, సమన్వయం చేయటం, ఇది చాలా అవసరం. రైతులకి నీళ్ళు అవసరం అవుతాయి, ఇంకొకరికి ఇంకో అవసరం అవుతాయి. పవన్ కళ్యాణ్ గెలిస్తే అందుబాటులో ఉండరని అంటారా? ఈ తరహాగా చేయరని అంటారా? నేను ఎలా ఉంటానో ప్రజలకు చెప్తున్నాను, నేను ఏం చేసానో ప్రజలకు చెప్పాను, నేను ఏం చేస్తున్నానో ప్రజలకు చెప్తున్నాను, రేపు నేను ఏం చేస్తానో చెప్తున్నాను. నా వైపు నుంచి, నా క్యాండిడేచర్ నుంచి, నా పార్టీ నుంచి, నా వ్యక్తిగతంగా నా నుంచి ఏం కావాలో ఏం చేయాలో నేను చేస్తాను. అంతేకాదు ఇప్పుడు నేను కొత్తగా చేసేది లేదు. పిఠాపురం ప్రజలకి నా గురించి తెలుసు, ప్రజలకి నా పనితీరు గురించి తెలుసు. మా వంగా గీత అయితే మాకు ఏదైనా సరే పని చెప్పామంటే పూర్తయ్యే వరకు బాధ్యత వహించి చేస్తారు. చిన్నదైనా పెద్దదైనా ఫోన్ చేస్తే వెంటనే అందుబాటులోకి వస్తారు. చిన్న పిలుపు ఉన్నా సరే వెంటనే సామాన్యంగా మాతో వచ్చి కలిసిపోతారనే నమ్మకమే నాకు బలం, ఆ నమ్మకమే నాకు శక్తి, ఆ నమ్మకమే నాకు ధైర్యం, ఆ నమ్మకమే మా బలం. అంటే మీరు ఎంపీగా ఉన్నారు, గతంలో ఇదే శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అంటే మీరు ఈ నియోజకవర్గం చేసిందేంటి? నియోజకవర్గం చేసిందంటే ప్రజలకు తెలుసు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేయగలిగాను. ముఖ్యంగా చాలా చిన్న కాన్స్టిట్యున్సీగా ఉండేది పిఠాపురం. తర్వాత 2009లో అది దానికి ఒక మండలం, ఉప్పాడ మండలం కలవడం వల్ల ఒక పెద్ద కాన్స్టిట్యున్సీగా అయింది. అప్పుడు కూడా చాలా విషయాల్లో పెద్ద నియోజకవర్గ స్థాయిని పెంచాలని నా ఉద్దేశం. అందుకే ఎప్పుడూ లేనట్టుగా కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో మాత్రమే జిల్లా కోర్టులు ఉండేవి. మళ్ళీ కాకినాడ జిల్లాలో ఉన్న జిల్లా కోర్టు కూడా ఇక్కడ పిఠాపురంకి నేను జిల్లా కోర్టు తీసుకొచ్చాను. ఎప్పుడో 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాను. అట్లాగే చిరంజీవి గారి సపోర్ట్ నేను హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ పిఠాపురం తీసుకొచ్చాను. అన్ని ఆఫీసులకి బిల్డింగ్లు కట్టాను, 3 పోలీస్ స్టేషన్లకి 3 బిల్డింగ్లు కట్టాను. రెవెన్యూ డివిజన్ కోసం ప్రయత్నించాను, లాస్ట్లో 2-3 సంతకాలు లేకపోవడం వల్ల ఆగిపోయి. అలాగే ఎంపీగా ఉన్నానంటే మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం మీద, పార్లమెంట్ మొత్తం మీద హైయెస్ట్ పనులు చేయించగలిగాం. 2 లక్షల మంది కార్మికులకు ఉపయోగపడే, వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడే ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో 100 పడకల హాస్పిటల్ కట్టించాను. కేంద్రీయ విద్యాలయం 25 కోట్లతో కట్టించాను. అట్లాగే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ 19 కోట్లతో అది చేయించగలిగాను. అంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ IIFT కాలేజీని మన పిఠాపురంలో, ఉప్పాడ ప్రాంతంలో అక్కడ మనం 220 కోట్లతో కడుతున్నారు. అట్లాగే ఇప్పుడు టెంపరీ అకాడమిక్ ఇయర్ కూడా కాకినాడ JNTలో స్టార్ట్ చేసాం. ఇలా ఇంకా చాలా ఉన్నాయి పనులన్నీ కూడా. ఏ ప్రాంతానికి ఏం కావాలో ఇప్పుడు నా ఆశయం ఒకటి స్థానికంగా ఉండే సమస్యలు చేయించడం, 20,000 మందికి పట్టాలు ఇచ్చారు, వాళ్ళందరికీ ఇళ్ల నిర్మాణానికి సహకరించడం, స్థలాలన్నీ పేదలకు అప్పగించడం, సముద్రపు తీర కోత ప్రాంతాన్ని కోతకి గురి కాకుండా చేయడానికి ప్లాన్లు అప్రూవ్ చేయడం. 3వది ఏలేరు ఆధునీకరణకు సంబంధించి గొల్లప్రోల దగ్గర కానీ, ఉప్పాడ దగ్గర కానీ ఉన్న ప్రాంతాలు ఏదైతే మరి ఏలేరులో ఆధునీకరణ సంబంధించిన ప్రాజెక్ట్స్ అందరినీ కూడా పూర్తి చేయించడం. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వీటినన్నీ లోకల్ ఎజెండాగా పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పి చేయాలన్నది నా సంకల్పం. అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తున్నారు, నేను గెలిస్తే దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని మారుస్తానని.
అంటే అది చెప్తున్నానండి. ఇప్పుడు అది ఆయన ఎజెండా కావచ్చు. ఒక్కొక్క అభ్యర్థి ఒక పార్టీ నుంచి వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది, వాళ్ళ ఎజెండా ఉంటుంది, వాళ్ళ హామీలు ఉంటాయి. ఇవన్నీ ఆయన చెప్తారు. నేను ఆల్రెడీ చేసింది చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్నది చూస్తున్నారు, రేపు చేయబోయేది చెప్తున్నాను. ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఎవరికి నమ్మకం ఉంటే, ఎవరు చేస్తారనుకుంటే వాళ్ళని గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. వంగ గీత గారు, మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందిన నేత. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యంత ప్రభావితమైన ఓట్లుగా ఉన్న నియోజకవర్గం. అంటే ఈసారి కాపులంతా సంఘటితంగా ఉన్నారు, పవన్ వైపు మల్లుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంటే ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడే ముందు 2,40,000 ఓటింగ్ ఉన్నారు ఇవాళ పిఠాపురం ఓటింగే 2,40,000 మంది ఉన్నారు. ఇంకా 5,000 వరకు మళ్ళీ యాడింగ్స్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఓట్లు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో చూస్తే మీరు చెప్పినట్టు 90,000 ఉన్నారా, ఎంతమంది ఉన్నారు చూస్తే ఇతర క్యాస్ట్లు కూడా దగ్గర 1,20,000 మంది ఉన్నారు. మరి నేనైతే ఇప్పటి వరకు రాజకీయాల్లో నేను దగ్గర నేను 84-85 నుంచి పరోక్షంగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు వచ్చాను. దగ్గర 30 సంవత్సరాలు, 25-30 సంవత్సరాల మధ్యలో ఉన్నాను నేను. చూసుకుంటే ఎప్పుడు క్యాస్ట్ అనేది రాలేదు. మా ఆడబడుచు అన్నారు తప్ప ఏ కాస్ట్ అయినా నన్ను ఓన్ చేసుకుంటారు, తమ బిడ్డగానో, తమ అక్కగానో, తమ చెల్లిగానో తప్ప ఇప్పటి వరకు క్యాస్ట్ అనేది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు కాబట్టి అన్ని రకాల క్యాస్ట్లు కూడా, అన్ని వర్గాలు, అన్ని గ్రూపులు కూడా నన్ను ఓన్ చేసుకుంటారు. నన్ను గెలిపించడానికి వాళ్ళందరూ మద్దతు ఇస్తారని నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టుగా ఒకవేళ కాపు ఒక్కటే ఓట్లు ఎవరికేస్తారు అనే డౌట్, పాపం వాళ్ళని కార్నర్ చేసేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. రాజకీయంలో మన అందరినీ ఓట్లు అడగాలి కదా. ఆయన ఒక్క 90,000 మందిని అడుగుతారా? అడగరు కదా. మిగతా వాళ్ళని కూడా అడుగుతారు కదా. అలాగే నేను కూడా అందరినీ అడుగుతాను. అయితే పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి కాపులందరూ వేస్తారంటే నేను కూడా కాపు ఆడపడుచునే కదా అని నేను కూడా అంటున్నాను. పైగా నేను ఎంత అనుబంధంగా ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ దగ్గర నుంచి, మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను దీంట్లో అందరితో ఉన్నాము, అన్ని కార్యక్రమాలు పాల్గొన్నాం, అందరితో అనుబంధం ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అందరితో నాకు అనుబంధం ఉంది. వాళ్ళకి రాజకీయంగా మాత్రమే కాదు, బంధుత్వ పరంగా కావచ్చు, స్నేహపరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అన్ని వర్గాలతో నేనున్నాను. కాబట్టి అన్ని వర్గాలు నాకు వేస్తారు, ఈ వర్గం కూడా ఓన్ చేసుకుని నాకు కూడా వేస్తారని చెప్పి నేను అంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అన్న ప్రచారం బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఆయన సినీ నటుడు కాబట్టి గెలిస్తే అందుబాటులో ఉండరు అంటున్నారు. ఇది కరెక్టేనా? అంటే నాన్ లోకల్ అనేది అసలు మేము ఎవరితో చెప్పలేదండి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీ స్థాయి వచ్చినట్టుకి సాధారణంగా లోకల్, నాన్ లోకల్ ఉండదు. పార్టీ కన్వీనియంట్ బట్టి అక్కడ ఇస్తుంది. అలాంటి ఇప్పుడు ఎంతమంది లేరండి, మీరు లెక్క పెట్టండి. పార్టీ అధినేతలే అందరూ చాలా మంది నాకు తెలుసుండి, ఎక్సెప్ట్ జగన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచి చాలా మంది చాలా చోట్ల వేరే చోట్ల పోటీ చేస్తున్నారు. అందులో నేను ఆల్రెడీ నెగ్గున్నాను. నాన్ లోకల్ మేము ప్రచారం చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ నాన్ లోకల్ అని ప్రచారం చేశారు, ఇంకొకరు నాన్ లోకల్ అని ప్రచారం చేశారు. నేనేం చెప్తానంటే ఎవరైనా సరే అందుబాటులో ఉండాలి. మెయిన్ ప్రజలకు అందుబాటులో ఉన్నవాడే ప్రజానాయకుడు అవుతారు, ప్రజలకు సత్సంబంధాలు ఉన్నవాళ్ళే ప్రజానాయకులు అవుతారు. అందుబాటులో ఉండే అవకాశం కూడా నాకుందని నేను చెప్తున్నాను. ఆయన చేరా లేకపోతే ఉండలేరా అని చెప్పట్లేదు. ఉండడానికి అవకాశం తక్కువ. మీరు ఆలోచించండి. ఎవరైనా ఆలోచించాల్సింది ఇదే. ప్రజలకు కూడా ఉందామన్నా కొంతమందికి ఆ అవకాశం ఉండదు. అంటే ఆల్రెడీ చేబ్రోల్లో ఆయన ఒక ఇల్లు కూడా అద్దెకి తీసుకొని ఈ మధ్యన గృహప్రవేశం కూడా చేశారు పవన్ కళ్యాణ్. అదే అభ్యర్థిగా ఆయన చేసే ప్రయత్నాలన్నీ ఆయన చేస్తారు. ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తారు, నేను కాదన్నా. ఇప్పుడు నేను ఏంటి విమర్శించే విధంగా నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే చేస్తారా చేయరా అనేది మనం నిర్ణయించలేము. అది వాళ్ళ ఇష్టం, అభ్యర్థుల ఇష్టం ఏం చేస్తారని. చేసే అవకాశం తక్కువ అంటున్నాను నేను. ఇప్పుడు ఆయన మీరే చెప్పారు, అంత ఫేమస్ ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఢిల్లీతో వస్తమానం ఉండాలి. ఆయన రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్తే సామాన్యంగా వెళ్ళిపోగలం, కానీ పవన్ కళ్యాణ్ గారు సామాన్యంగా రావాలంటే రాలేరు. ఎందుకు అంటే మీకు ఆ రకమైన
ఏంటంటారు సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీకి అంత అవకాశం, ప్రామాణ్యులతో కలిసే అవకాశం, సామాన్యులతో మింగిలైపోయే అవకాశాలు ఆయనకు ఉండమంటున్నాను. నేను ఆయన రారనో ఆయన చేయలేరనో ఆయన వల్ల కాదనో నేను చెప్పట్లేదు, అది నా పద్ధతి కాదు. బట్ అలాంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆ అవకాశాలు వంగగీతకు ఉంటాయని నేను చెప్తున్నాను. వంగగీత గారు, చంద్రబాబు నాయుడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ టార్గెట్ పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ మీరు ఢీ కొట్టబోతున్నారు. ఒక రకంగా ఇది మీకు కూడా ఒక బిగ్ టాస్క్. ఆల్రెడీ మీ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మిథున్ రెడ్డి కానీ మిగతా నేతలందరూ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంపై హైలీ ఫోకస్ చేసిన వాతావరణం. నిజంగా అంత గట్టి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారా ఈరోజు? అంటే ఒకటి అండి, ఇప్పుడు జనరల్గా ఎలా తెచ్చారంటే ఏదో అందరూ వచ్చేస్తున్నట్టు అందరూ చేసేస్తున్నట్టు ఇది చెప్తున్నారు. మీకు ఏ పార్టీ అయినా ఎలక్షన్ అప్పుడు ఇన్ఛార్జీలు వేయటం, లేకపోతే అబ్జర్వర్లు వేయటం, లేకపోతే వాళ్ళ కోఆర్డినేట్ కింద స్థాయిలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి గ్రూపులు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి పోటీ ఉంటుంది. అందరినీ సమన్వయపరచాలి, కార్యక్రమం ఎలా చేయాలి, నెగ్గడానికి ఏం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అని అన్నీ చెప్తారు. అలాగే సహజంగా మా పార్టీకి మిథున్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా ఈ 5 జిల్లాలకి ఉండడం వల్ల ఆయనే మా దగ్గరకు వచ్చి అన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. అలాగే మీరు మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరినీ వేశారు, మినిస్టర్ గారిని వేశారు, కన్నబాబు గారిని వేశారు, రాజా గారిని వేశారు, ఇవన్నీ వేశారని అందరూ ప్రచారమే తప్ప ఎవరు ఎలక్షన్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ కావాలంటే రాజా గారికి మాకు పక్కన అనుబంధం ఉంది. తొండంగి మండలంలో ఫిషర్మెన్ ఉంటారు, కొత్తపల్లి మండలంలో ఫిషర్మెన్ ఉంటారు. కాబట్టి ఆ ఫిషర్మెన్ ఏరియాలో ఎవరెవరు ఎట్లాగా అనేది ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మంత్రిగా ఆయనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన మా పార్టీ ఎలా గెలవాలి, మా అభ్యర్థికి నాకు ఎవరు ఎలా సపోర్ట్ చేయాలి అనే పార్టీ పరంగా మాట్లాడతారు తప్ప మేము ఎవరినో ఓడించడానికి అనేది ప్రయత్నం చేయట్లేదు. మేము గెలవడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా ప్రధానమైన ఎజెండా. అంటే మరి పవన్ కళ్యాణ్ ఓడించి పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి కానుకిస్తారా? మేము గెలిచి కానుకగా ఇస్తామండి. మేమందరం కూడా మా నాయకులు మేము మా కింద నిజంగా గెలిచి కానుకగా ఇవ్వడం అంటే ప్రజలే అనుకుంటున్నారు కానుకగా ఇవ్వాలి. ఆయన ఒక్కసారి అవకాశం ఇమ్మని వచ్చి మా అందరినీ గౌరవంగా చూస్తున్నారు. మా అందరికి భరోసా వచ్చింది, ఇప్పుడు మా అందరికి ధైర్యం వచ్చింది, మాకు ఒక నమ్మకం వచ్చింది ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయని. తప్పకుండా ఈసారి మేము ఓటేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అంటే మనం చూసాం, ప్రజారాజ్యంలో మీరు పోటీ చేశారు, పిఠాపురం నుంచి విజయం సాధించారు. కానీ అప్పుడు ప్రజారాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నటుడు చిరంజీవి పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు. బంగారు ఉషారాని ఆమె విజయం సాధించారు అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా. మరి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ను ఓడించి వంగాగీత సెన్సేషన్ సృష్టిస్తారా? నేను వంగాగీత జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో మా క్యాడర్ సహకారంతో గెలవటానికే మేము ప్రయత్నిస్తాం. మేము గెలుస్తాము, ప్రజలను ఒప్పిస్తాము, ప్రజల మద్దతు పొందుతాం, ప్రజల దీవెనలు పొందుతాం. మీ ఓటమి గురించి ఓడించడం గురించి దీంతో మాకు సంబంధం లేదు. మేము గెలవడం గురించే మా సంబంధం, గెలవడం గురించే మా ప్రయత్నం. మా గెలుపుకి ఎంత ఓటింగ్ కావాలో అంత ఓటింగ్ వేయడానికి ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలకు అన్ని చెప్తున్నాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. రేపు జరిగిపోయేది కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంటే ప్రజలు వైసీపీనే గెలిపిస్తారు. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా వంగాగీతనే గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసం మాకుంది. వంగాగీత గారు, మీరు గెలవాలనుకోవటం, మీ పార్టీ గెలవాలనుకోవటం తప్పు కాదు, అది మీ ధర్మం కూడా. కానీ ఈసారి గెలిచే పరిస్థితి ఉందా లేదా అన్నదే నా ప్రధాన ప్రశ్న. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ వేరువేరుగా పోటీ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీ అభ్యర్థి దొరబాబు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకి 83,000 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మకు 68,000, జనసేన అభ్యర్థి మాకినీడు శేష్ కుమార్కి 28,000 వచ్చాయి. అంటే ఒక రకంగా వాళ్ళిద్దరు ఓట్లు కలిపితే 96,000 వరకు ఓట్లు వచ్చిన పరిస్థితి. ఈసారి 2 పార్టీలు కలిసే ఉన్నాయి కూటమిలో. నేను అందుకే అడుగుతున్నా, అంత ఈజీగా వర్కౌట్ అవుతుందా? లాస్ట్ టైం కనుక ఆ 2 పార్టీల ఓట్లు కలిపి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ పరిస్థితి రాదంటారా? ఇప్పుడు ఎన్నికల్లో మన మామూలుగా అకౌంట్స్ వేరు, ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ లెక్కలు వేరు. ఒకటి నిజంగానే పార్టీ బలహీనంగా ఉన్నా, మా ప్రభుత్వంలో వ్యతిరేకత ఉన్నా కూడా మనం అందరం ఆలోచించాల్సింది వాళ్ళ ముగ్గురు కలిసే అవకాశం ఉండదు. ఎవరికాళ్ళు 100 సీట్లు, వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళే పోటీ చేసేద్దరు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, విశ్వాసం ఉంటే గనక ఎప్పుడు అలయన్స్ అనేది
ఎవరినైనా పర్టికులర్గా ఓడించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. జగన్ గారిని తక్కువ చేయాలని ఉన్నారు, జగన్ గారిని ఓడించాలన్నారు, ఈ ప్రభుత్వాన్ని మార్చాలన్నారు తప్ప వాళ్ళకి ఎజెండా ఎక్కడైనా మీరు చూడండి మేము ఇది చేస్తామని. కానీ ఇప్పుడు అన్ని డబుల్ టంగే. ఒకటి వాలంటీర్స్ని తిట్టారు, వాలంటీర్స్ని కించపరిచారు, వాలంటీర్స్ గురించి నీచంగా మాట్లాడారు, వాలంటీర్స్ని రకరకాలుగా తిట్టారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మంచిది అంటున్నారు. అట్లాగే ఇంకా ఎగ్జాంపులే చెప్పాను, మనకు టైం లేదు కాబట్టి. ఇలా చెప్పి ఈరోజు అందరూ ఒకటయ్యారు. కాబట్టి మీ లెక్కలు మీకున్నా, ప్రజల లెక్కలు ప్రజలకున్నాయి. ప్రజల లెక్కలు వైసీపీకే అనుకూలంగానే ఉన్నాయి. మా లెక్క మాకుంది. ప్రజాభిప్రాయం పట్ల మాకు విశ్వాసం ఉంది. ప్రజల దీవెనం పట్ల, ప్రజల నమ్మకం పట్ల మాకు విశ్వాసం ఉంది. వాళ్ళ లెక్కలన్నీ కూడా ఏమాత్రం పనిచేయవనేది సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఓకే, లెక్క సరిచేస్తానంటారైతే? సరి చేస్తారు, ప్రజలు చేస్తారండి, సరి చేస్తారు. ఎందుకంటే 2019కి ముందు పాలనా తీరు చూడండి, 2019 తర్వాత పాలనా తీరు చూడండి. ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజాస్వామ్యం ఇప్పుడు వచ్చింది. గ్రామ స్థాయిలో కిందకెళ్ళిన తర్వాత ఒకటి చెప్తున్నానండి మీకు. చెప్పండి మేడం. ఎవరైతే నీడి, ఎవరైతే రియల్ పూరు, ఎవరైతే సంక్షేమ పథకాలకి మీద ఆధారపడి నిజంగా ఉన్నారో వాళ్ళని రాజకీయ చట్రం నుంచి తప్పించిన ఒకే ఒక్క వ్యక్తి భారతదేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అనే సంపూర్ణ విశ్వాసం వాళ్ళకు వచ్చింది. మళ్ళీ ఎవరైనా వస్తే మన జన్మభూమి కమిటీలో, ఇంకో కమిటీలో, లేకపోతే నాయకుల దయాదాక్షణ్యాల మీద, అధికారుల యొక్క వాళ్ళ ఇష్టాయిష్టాల మీద మనం ఆధారపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మన పథకం ఇవ్వటం లేదు, మనకి ఆత్మాభిమానాన్ని ఇస్తున్నారు, మనకి గౌరవాన్ని ఇస్తున్నారు, ఇంటికి తీసుకొచ్చి చేతిలో పెడుతున్నారు పథకం. కాబట్టి ఆయన్నే నమ్మాలి, ఆయనకే వెళ్ళాలి, ఆయన రుణం మనం తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారంటే ఈరోజు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ లెక్కలు మా లెక్కలు ఎలా ఉంటాయి అనేది ఎవరి లెక్క వాళ్ళకు ఉంది. జగన్ గారి లెక్క జగన్ గారికి ఉంది, ప్రతిపక్షాల లెక్క ప్రతిపక్షాలకు ఉంది. వంగగీత గారు, మీ నియోజకవర్గం సంబంధించి కొందరు పబ్లిక్తో మా 10 టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇది ఓపెన్ డిబేట్లో భాగంగా వాళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి విందాం. నా పేరు నాగమల్లేశ్వరి అండి, పిఠాపురం నియోజకవర్గం, కందరాడ గ్రామం మాది. ఇప్పుడు మాకు పిఠాపురంలో ఫస్ట్ డ్రైనేజ్ సమస్య కొంచెం ఉందండి. డ్రైనేజ్ అది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఫస్ట్ జనాలకి కొంచెం ఆకలి తీర్చే విధంగా అయినా సంక్షేమ పథకాలు ఇచ్చి చాలా వాటికి అయినా శంకుస్థాపనలు చేశారు. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ అది లిస్టు ఉంది. మా పిఠాపురం కావాల్సి వచ్చి ఇప్పుడు ఫస్ట్ డ్రైనేజ్, నెక్స్ట్ ఆయన ఏం చెప్పారంటే మాకు డ్రైనేజ్ సమస్య మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. డ్రైనేజ్ అది కొంతమంది ఇల్లు అడ్డుగా ఉండడం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, వాళ్ళ పర్సనల్ కొన్ని ఇబ్బందుల వల్ల డ్రైనేజ్ కొన్ని ఆగిపోయాయి. డ్రైనేజ్ క్లియర్ అవుతే హెల్త్ బాగుంటుంది కాబట్టి జనాలకి డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. నెక్స్ట్ రోడ్లు ఇప్పటికి కొంచెం వేశారు, ఇంకా కొంతవరకు రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ కూడా క్లియర్ చేయాలి రోడ్లు. నెక్స్ట్ ఏలేరు ఇది సమస్య ఉంది కదా, దాన్ని కూడా అప్పుడు క్లియర్ చేయడానికి మేము అది కూడా అడిగాం. నెక్స్ట్ ఉప్పాడి నుంచి సముద్రం ఉబ్బినప్పుడు కోతకు గురవి చాలా నష్టం జరుగుతుంది. దానికి కూడా కొంచెం ఆ నష్టం జరగకుండా మెయిన్ అది తీసుకోవాలి. ఆ మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అదొకటి తీసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇంకా మాకు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కొంచెం అక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉందన్నమాట. చాలా ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్స్ అవి. అక్కడ ఏంటంటే ఆ దేవుడు అక్కడే వెలిసారు కాబట్టి ఎప్పటి నుంచి అది ఇరుకు రోడ్లు అనమాట. దాన్ని కొంచెం ఎలా డెవలప్ చేయాలి, ఏరియాని ఖాళీ చేయించి వాళ్ళకి ఇంకా మంచి ప్లేస్, అంతకన్నా మంచి ఏరియాలు ఇచ్చి అక్కడ బాగా చేయొచ్చు. చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ, కమర్షియల్ అయిపోయేంత. ఇలాంటివి మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. పేరు పెద్దపాటి రాజేష్ కుమార్, నేను పిఠాపురం వాస్తవుడిని. మరి శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారు, మేము స్కూల్ స్టేజ్ నుంచి కూడా ఆవిడ పేరు వింటానున్నాం. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి ప్రజాసేవలో ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని, మరి మేము స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆవిడ జడ్పీటీసీ చైర్పర్సన్ గాను, అదేవిధంగా మరి పార్లమెంట్ సభ్యురాలు గాను, మరి రాజ్యసభ సభ్యురాలు గాను కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా మేము ఆవిడని చూస్తా పెరిగామనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి పిఠాపురంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిందన్నా, లేదా ఒక డిగ్రీ కళాశాల పిఠాపురానికి వచ్చిందన్నా, పిఠాపురం పట్టణంలో మరి చిత్రాడ పిఠాపురం రైల్వే బ్రిడ్జ్ ఉంది, అది ఎంతో కష్టపడే వాళ్ళం. ఆ రోజుల్లో మరి మేడం గారు కేంద్రంతో మాట్లాడి, అదేవిధంగా స్టేట్ కేంద్ర ప్రభుత్వాలు రెండూ సంయుక్తంగా మరి అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి సహకారంతో మరి ఆ యొక్క బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి
ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం పట్టణంలో నేను చూస్తుండగా జరిగినాయని చెప్తున్నాను. అమ్మగారికి దన్నుగా మరి కూడా ఉండడానికి గల కారణం ఒకటే, ఆవిడికి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఆర్ద్రత ఆవిడలో ఎంత. రైట్, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా విందాము. గీతా గారు, మనం చూసాం అంటే మీరు పిఠాపురంకి ఎంత అభివృద్ధి చేశారు, ప్రజలకు ఎంతగా అందుబాటులో ఉన్నారన్న ఒక పాజిటివ్ ఒపీనియన్స్ కూడా వచ్చాయి పబ్లిక్లో. అంటే మనం ఒక రాజకీయ నాయకురాలుగా లేదంటే రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మనం ప్రజలకు సర్వీస్ చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఇప్పుడు ఒకరు మాట్లాడిన విధానమే మనం చూసాం. దానిపై ఏమంటారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే మీకు అంటే మేము కూడా విలేజ్ వైజ్ మేము ఇప్పుడు తిరుగుతున్నప్పుడు చెప్పిన సమస్యలు కానీ ఓవరాల్గా కొన్ని సమస్యలు చెప్పొచ్చు, కొన్ని సమస్యలు చెప్పలేకపోవచ్చు. ఏదైనా ప్రతి విలేజ్కి కూడా మాకు ఒక ఎజెండా ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. ఏంటి అనేది లోకల్ ఎజెండా, లోకల్ మేనిఫెస్టోలు కూడా మేము తయారు చేసుకుంటున్నాం. అక్కడ ఉండే సంక్షేమ పథకాల్లో ఎవరికైనా చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అందరికీ దగ్గర 20,000 మందికి ఇళ్ళ పట్టాలు అవి కూడా ఇప్పించడం జరిగింది. అవి కాకుండా ఇంకా చాలామంది అడుగుతారు, ఇంకా మంది ఇల్లు అడుగుతారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఏజ్ వచ్చి రీచ్ అయిన వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అడుగుతారు. దురదృష్టవశాత్తు భర్త చనిపోయినా ఇంకొక కారణమైన వాళ్ళు అడుగుతారు. సీఎం రిలీఫ్ అడుగుతారు. రకరకాల సమస్యల్లో ఉంటాయి. ఎడ్యుకేషన్ సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి, అమ్మ ఒడికి సంబంధించి చాలా మందికి చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏ విలేజ్ వాళ్ళ విలేజ్ చేసుకోవడం. రెండోది అవన్నీ ఇప్పించడం. రెండోది డ్రైనేజ్ సమస్య చెప్తున్నారు. ప్రతి విలేజ్లో ఇంచుమించుగా డ్రైనేజ్ సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. ఇది నిజంగా కూడా గత ప్రభుత్వాలు అందరం కూడా మేము చేసినప్పుడు అన్ని పూర్తిగా అయిపోయి ఉంటే ఇప్పుడు ఎవరు అడగరు. అయినా కూడా ఇప్పుడు ఇంకా ఇంకొకటి ఉంది, కొత్త కాలనీస్, జగనన్న కాలనీస్ చాలా వచ్చాయి. ఈ జగనన్న కాలనీస్ రేపు మళ్ళీ మేము అన్ని అక్కడ డ్రైన్లు వేయాలి, కరెంట్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నిరంతర ప్రక్రియ ఇది. కాబట్టి ఇలా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రజలందరూ కోరుకునేది అదే ఇప్పుడు డ్రైనేజ్ సమస్యని ప్రస్తావించారు కదా, మీరు ఇప్పుడు స్పష్టంగా పిఠాపురం ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి డ్రైనేజ్ సమస్య పైన? తప్పకుండా అండి. డ్రైనేజ్ సమస్య అంటే ఒకటి డబ్బు సమస్య, డబ్బుని తీసుకురావాలి. దానికన్నా ముఖ్యం పల్లెటూరులో కొన్ని స్థానికపరమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించాలంటే పబ్లిక్ కూడా కలిసి రావాలి. వాళ్ళందరినీ కలిసి తీసుకుని అధికారులతో మాట్లాడి తప్పకుండా ఆ సమస్యలు కూడా మేము పరిష్కరిస్తాం. ఓకే, రెండోది మనం చూసాం, ప్రస్తావించింది అటు కొత్తపల్లి మండలంలో ఈ ఉప్పాడ అనేది సముద్ర పోటుకు గురవుతుందన్న అంశం పిఠాపురం నియోజకవర్గంలో ఒక ప్రధాన అంశంగా ఉంది. మీరు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు? అవునండి, ఆల్రెడీ దీని మీద 3 ప్రాజెక్టుల కింద మేము గవర్నమెంట్లో పెట్టాం. ఒకటి 10 కోట్లతో, ఒకటి 30 కోట్లతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది, 10 కోట్లతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది రెండు కాకుండా నేను చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్కోర్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని తీసుకురావడం జరిగింది ఎన్విరాన్మెంటల్ దాని మీద. ఇది ప్రధానమంత్రి గారి కార్యాలయంలో పెండింగ్ ఉంది. అంటే ఇది వరల్డ్ బ్యాంక్తో సంబంధించిన, నాబార్డుతో సంబంధించిన ప్రాజెక్ట్. ఇది మన రాష్ట్రం మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కోస్తా తీర ప్రాంతం సముద్ర కోత నివారణకు చేపట్టే ఒక కార్యక్రమం. అది కనుక మనకు సక్సెస్ అయిపోయినట్లయితే తప్పకుండా ఈ బాధ నుంచి మనం విముక్తి చేయగలుగుతాం. పిఠాపురం తీర ప్రాంత ప్రజల్ని ఖచ్చితంగా ఏదో రకంగా ఏదో ఒక ప్రాజెక్ట్ తెచ్చి కోతకు గురి కాకుండా చేయడానికి నేను తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. మేడం, మరో కొంతమంది ఒపీనియన్స్ చెప్పారు, ఒకసారి మనం చూద్దాం పిఠాపురం ప్రజల మనోగతం. తెలుగుదేశంలో ఏం చేయకపోయినా మన వైఎస్ఆర్లో కొన్ని కార్యక్రమాలు చాలా చేశారు. అయినా సరే చిత్రాడు బ్రిడ్జి అది చాలా ప్రాబ్లం అయిన పరిస్థితిగా ఉంది. ఆ రోడ్డు వాతావరణం గట్రాని అదొక బ్రిడ్జి త్వరగా చేసి ప్రజలకు ఎంతో మేలు కావాలని కోరుకుంటున్నాం. అలాగే బీచ్ రోడ్లో బీచ్కు వరదల కట చాలామంది పల్లెలు కట్ట చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవి కూడా బీచ్ రోడ్డు కొద్దిగా రివిటింగ్ బాగా చేసి అదంతా మార్గం వైజాగ్ వరకు బీచ్ అది ప్రజలు కాకినాడ నుంచి అతి తక్కువలో వైజాగ్ చేరుకోవడానికి బీచ్ రోడ్డు బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కొద్దిగా మేలుకరంగా ఎంతోమందికి ఉపకారంగా ఉంటుంది కాబట్టి దాన్ని, అలాగే పల్లీలు కూడా అది కొద్దిగా సెక్యూరిటీ కాబట్టి దాన్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక యాక్టర్గా అందరికీ ఆయన సుపరిచితులు అయినప్పటికీ జగన్ గారు ప్రవేశించిన పథకాలు కానీ, సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి మెడికల్ కాలేజీలు కట్టడం, అలాగే పోర్టు, మా పిఠాపురం నియోజకవర్గంలో పోర్టు, హార్బర్ సంబంధించిన పనులు చేయించడం, అంటే మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించడం వల్ల జగన్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే స్థానికంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలని అనుకుంటున్నారంటే జగన్ గారు ఇక్కడ ఆ పార్టీ తరఫున నిలబెట్టిన వ్యక్తి చాలా ప్రత్యేకమైన
నాయకురాలు. ఆవిడ ఏంటంటే ఆవిడ ఒక ఎంపీగా ఉన్నప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంచి పనులు చేశారు ఆవిడ. అలాగే ఇక్కడ నుంచి ఈ రూరల్ నుంచి పేద ప్రజలు ఎవరు వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా హాస్పిటల్స్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఆమె తక్షణమే రెస్పాండ్ అయ్యి అడిగిన పనులు ప్రతి చేస్తూ ఉంటారు. కూడా బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి అడగడం జరుగుతుందండి. సార్ కూడా శంకుస్థాపనకి ఏర్పాట్లు అయ్యి చేసుకోమన్నారు. మేడం కూడా ఈ శంకుస్థాపన అయిపోయింది. ఇప్పుడు అది ఎలక్షన్ అయిపోయిన వెంటనే అది ప్రారంభిస్తారని చెప్పేసి మేడం గారు మాకు మాట ఇచ్చారు. పిఠాపురానికి ఆవిడ చేసిన పనులు అయితే కనుక మాకు ఎప్పుడో పూర్వకాలం నుంచి కూడా కాకినాడ వెళ్ళడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జి అంటూ లేదు. చాలామంది ఆ బ్రిడ్జి లేక హాస్పిటల్కి వెళ్ళడానికి ఆ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది కలిగి చాలామంది చనిపోయేవారు. కానీ అది గుర్తించి మేడం గారు ఫస్ట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికైన వెంటనే ఆవిడ ఫస్ట్ సారి ఒక బ్రిడ్జ్ చేసింది. తర్వాత సారి మళ్ళీ ఎంపీగా అయినప్పుడు ఇంకో బ్రిడ్జ్ చేశారు. ఇప్పుడు కూడా మేడం గారు మాకెంతో పిఠాపురం ప్రజలకి సుపరిచితురాలు, ఆవిడ స్థానికురాలు. రైట్. వంగాగీత గారు మాట ఇస్తే జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పరన్న ఒక పాజిటివ్ ఒపీనియన్ కూడా మనం చూస్తున్నాం. అలాగే కొన్ని సమస్యలు, ఈ చిత్రాడ బ్రిడ్జ్ కానీ అలాగే ఉప్పాడ సమస్యను ఎక్కువ మంది రేజ్ చేస్తున్నారు. పిఠాపురంకి సంబంధించి ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ నాయకులు దృష్టి పెట్టట్లేదు అన్నది మరికొందరు ఒపీనియన్. వీటిపై చెప్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి, టూరిజంగా డెవలప్ చేయడానికి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. అందులో కొన్ని ప్రాజెక్ట్స్ కూడా పెట్టాం. టూరిజం నుంచి అన్నవరంకు కూడా 50 కోట్లతో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి 20 కోట్లతో ఆల్రెడీ ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే పిఠాపురం పాదగయ కానీ లేకపోతే శక్తిపీఠం కానీ మాధవ క్షేత్రం కానీ ఇవన్నీ కలిపి చేయాలని చెప్పి టెంపుల్ టూరిజం అని పెట్టి ఆల్రెడీ పక్కనే ఉన్న సామలకోట దీంతో కలిపి ఒక ప్రాజెక్ట్ కూడా సమర్పించడం జరిగింది. అదొకటి. రెండో చిత్రాడ పిఠాపురం టౌన్లోనే 3 రైల్వే బ్రిడ్జీలు ఉన్నాయి. ఒక రోజుకి 24 అవర్స్లో 72 టైమ్స్ గేట్ పడుతుంది. అంటే 7 అప్ అండ్ డౌన్ కలిపి 72 టైమ్స్ గేట్ పడుతుంది. దానివల్ల రాత్రి టైంలో కనుక 11 నుంచి 5 వరకు తీసుకుంటే పర్వాలేదు, కానీ మార్నింగ్ 5 to ఈవినింగ్ 11 వరకు అయితే చాలా మంది ఇబ్బంది పడతారు. ఈవెన్ చనిపోతే డెడ్ బాడీస్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చాలాసేపు గంటల కొలది ఉండేవి. అటువంటి వాటికి 2 ఉప్పాడ గేట్, మాధవపురం గేటు, గోర్స గేట్ అని 2 గేట్లకి నేను ఒక్కొక్కటి 6 కోట్లు చొప్పున 2 కూడా ఆర్యూబీలు శాంక్షన్ చేయడం జరిగింది, కంప్లీట్ చేసడం జరిగింది, ప్రజలకు అంకితం చేయడింది. ఉప్పాడ దగ్గర 40 కోట్లతో సీఎం గారు ల్యాండ్ ఎక్విజేషన్ శాంక్షన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మనకి సేతు బంధు పథకంలో 60 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ కట్టడానికి శాంక్షన్ చేశారు. 100 కోట్లతో ఉప్పాడ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చేసాయి. శంకుస్థాపన చేయడానికి ఈ లోపల మనకి కోడ్ రావడం వల్ల ఆగింది. ఇది అయిపోయిన వెంటనే ఇంచుమించుగా మాకు మొట్టమొదటి శంకుస్థాపన రేపు ఉప్పాడ బ్రిడ్జికి, ఓవర్ బ్రిడ్జికి, ఆర్ఓబికి శంకుస్థాపన చేస్తామని మేము అనుకుంటున్నాము. కాబట్టి అది కూడా తొందరలోనే జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాం. వంగగీత గారు, ఈ ఓపెన్ డిబేట్ క్లోజ్ చేసే ముందు మరో 2 అభిప్రాయాలు ఒకసారి విందాం. నా పేరు వెంకట కుమార్ రాజా అండి, పిఠాపురం వాస్తువుని. మాకు పిఠాపురంలో చాలా రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, డ్రైనేజ్ చాలా ఇబ్బందికరంగా ఉందండి. తర్వాత చాలా ఉన్నాయండి ఇంకా పిఠాపురంలో చేయించుకోవాల్సినవి. కొద్దిగా తాగునీటి సమస్య కూడా ఉందండి. తర్వాత మెయిన్ డ్రైనేజీలు కాలువల ఇబ్బందులు ఉన్నాయండి. రోడ్లు రిపేర్లు బాగా ఎక్కువ ఉన్నాయి అక్కడక్కడ. రైట్. వంగగీత గారు, అంటే ఈ రోడ్ల అంశాన్ని కూడా ఒకరిద్దరు ప్రస్తావిస్తున్నారు ప్రధానంగా, దానిపై ఏం చెప్తారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోడ్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనుకున్నంత స్థాయిలో చేయలేదంటున్నారు. అంటే రోడ్లకు సంబంధించి అంటే మీకు R&B కానీ ఇవి కానీ కొన్ని చెప్పొచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కానీ కొన్ని అక్కడక్కడ అంటే స్థానికంగా ఉండే పరిస్థితుల పట్ల కొంచెం ఇబ్బందులు ఉన్నా ఎవరికాళ్ళు ఏ వార్డులో ఆ వార్డులో పంచాయతీ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ హైయెస్ట్ రోడ్లు అయ్యింది. మీకు ఎగ్జాంపుల్ నిన్నే తాటిపత్తి గ్రామం తిరిగాను, అక్కడ 35 దగ్గర 10 కోట్లతో రోడ్లు డ్రైన్లు వేయించాము. అట్లాగే వాటర్ ట్యాంక్స్ కట్టించాం. ఒక గ్రామంలో 10 కోట్లతో పని చేయించాం. ఇప్పుడు 2000
19 నుంచి 24 వరకు ఇప్పటి వరకు దగ్గర 45 కోట్లు సంక్షేమ పథకాలు ఇవ్వగలిగాం. అంటే ఒక చిన్న గ్రామంలోనే ఇన్ని చేయించగలిగినప్పుడు ఇది నిరంతర ప్రక్రియలో సాగుతుంది. తప్పకుండా మేము అన్ని కూడా ప్రజలకి ఏ విధంగా ఎవరికి ఏం చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది, చేయాలనే చిత్తశుద్ధి ఉంది, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే విధానం మా దగ్గర ఉంది. అంటే రోడ్లు బాగోలేదు అన్నది ప్రధానంగా ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్న కీలక ప్రచారాంశం. ఇదే చెప్తున్నారు కదా, చాలా వరకు రిపేర్స్ చేయించాము, చాలా వరకు ప్రజలకు అందుబాటులో తెచ్చాము. కొన్నట్ల మీద వాళ్ళు అంతే అదొకటే చెప్పగలరు తప్ప ఇంకేదైనా చెప్పగలండి. అమ్మఒడి ఎందుకు ఇచ్చారని అడగమనండి, లేకపోతే విలేజ్ లో రోడ్లు ఎందుకు ఇచ్చారని అడగమనండి. ఇప్పటికి రోడ్లకి డ్రైన్లకి చూస్తే ఇప్పుడు చేయించినవి కాకుండా ఇంచుమిందుగా పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలకి 14 కోట్ల రూపాయలు ఓన్లీ రోడ్లకు ఉన్నాయి. అట్లాగే రెండు టౌన్లో కలిపి 10 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లకి ఇంకా వర్క్లు పెండింగ్లు ఉన్నాయి. ఎలక్షన్ అనంతరం వెంటనే దగ్గర ఈ 30 కోట్ల వర్క్స్ ప్రారంభమవుతాయి. ప్రారంభమైతే చాలా సమస్యలు దీంతోనే తీరిపోతాయి. ఓకే, వంగగీత గారి డిబేట్ ముగించే ముందు పవన్ కళ్యాణ్ ఒక 2 కామెంట్స్ చేశారు ఈ ప్రచారంలో భాగంగా. మనం తెలుసు విజయవాడలో ముఖ్యమంత్రిపై రాయి దాడి జరిగిన అంశంపై ఒక గులకరాయి విసిరితే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి అంటే పవన్ చేసిన వ్యాఖ్యపై మీ కామెంట్ ఏంటి? అంటే ఇలాగే అంటే ఒక ముఖ్యమంత్రి మీద ఒక ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రజలందరూ ఏమో బ్రహ్మరథం పడుతున్నారు, ఆ మంగళహారతలు ఇస్తున్నారు, పూలు జల్లుతున్నారు. ప్రతిపక్షాలు అక్కసుతో కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఆదరణ లభించడం ఏంటని చెప్పి వాళ్ళు రాళ్ళదాడి కల్పించడానికి ప్రోత్సహిస్తున్నారు. ఎవరు రాళ్ళదాడి చేశారనేది రేపు ఎలాగూ తేలుతుంది, ఎలాగూ ఆ విషయాలు బయటపడతాయి. కానీ ఈ విధానం ఎవరి మీదనే ఎవరైనా చేసినప్పుడు స్పందించాల్సిందేంటి, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో జరగటం తప్పు, ఇలాంటి విధానాలు కాదు, ప్రజలకు మనం ఏం చేస్తామో చెప్పాలని స్పందించాలి తప్ప ఎవరి మీద ఇంత చిన్న రాయి సరితే ఏంటి పెద్ద రాయి సరితే ఏంటి అనేది కామెంట్ చేయడం అంటే పూర్తిగా అవగాహన ఉండి కామెంట్ చేయాలనేది నా ఉద్దేశం. మేమైతే కోరుకుంటున్నాం, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టాలని చూస్తున్నారు. ఈ మధ్యలో లేనిపోనివి కల్పించాలనో లేకపోతే ఎవరు మనోధైర్యం దెబ్బతీయాలనో ప్రయత్నిస్తున్నారు. జగన్ గారు ఏ విషయానికి లొంగే మనిషి కాదు, అధైర్య మనిషి మరే కాదు, ధైర్యంగా ముందుకెళ్లే వ్యక్తే గాని జంకి వెనక్కి తగ్గే మనిషే కాదు. ఒక మాట ఇచ్చినా ఒక అడుగేసినా సరే ముందుకి ధైర్యంగా వేస్తారు. రేపు ఇలాంటి అడ్డంకులు ఏవి జగన్ గారిని ఆపలేరు. ఆయన వెంట జనం ఉన్నారు, ఆయన వెంట మేమంతా ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ చేసిన మరో కామెంటు, కీలకమైన కామెంటు, బ్లేడ్లు పట్టుకొని ప్రచారంలో చేతులు కోస్తున్నారు అని ఒక కామెంట్ చేశారు. నిజంగా అలాంటి వాతావరణం ఉందా పిఠాపురంలో? అసలు పిఠాపురం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం అండి. పిఠాపురంలో మత ఘర్షణలు ఉండవు, పిఠాపురంలో ఇంకొకటి ఉండవు. పిఠాపురంలో ఎప్పుడు కూడా అన్ని నియోజకవర్గాలు ఏదైతే పిఠాపురం అంతా ప్రశాంతమైన వాతావరణం, చాలా చక్కగా ఉంటుంది, అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఏదో కేవలం ఈ 1 నెల రాజకీయం కోసం పిఠాపురం నియోజకవర్గాన్ని కుల మతాలకు అతీతంగా ఉన్న పిఠాపురాన్ని ఏదో ఆధ్యాత్మికంగా దాడులు చేసే కాన్స్టిట్యున్సీ కింద ఎవరినో బ్లేడులు కోసి ఒక నేరస్తుల కింద ప్రజల్ని అంటగట్టడం ఖచ్చితం కాదు. నేను అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, మనం ఎలక్షన్లో ఉన్నాం, మనం ఏం చేస్తామో ప్రజలకు చెప్పండి, ప్రజలు ఏం నిర్ణయిస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ప్రజలను తప్పుదారి పట్టించి ఈ నియోజకవర్గాన్ని తప్పుగా చిత్రీకరించడానికి మాత్రం ప్రయత్నించొద్దని నా విజ్ఞప్తి. రైట్, ఎంత మెజార్టీతో గెలుస్తారు మీ అంచనా ఏంటి? ప్రజల అభిప్రాయం, ప్రజలు ఎంత ఘనంగా మెజార్టీ ఇస్తారో, ఎంత ఘనంగా మమ్మల్ని దీవిస్తారనేది ప్రజలకే వదిలిపెడుతున్నాం. రైట్ రైట్, థ్యాంక్ యూ వంగా గీత గారు. మీ బిజీ షెడ్యూల్లో కూడా మా ఓపెన్ డిబేట్లో భాగంగా పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు మా 10 టీవీతో పంచుకున్నారు. మనం చూసాం పిఠాపురం అభ్యర్థి సీనియర్ పొలిటీషియన్ వంగా గీత అభిప్రాయాలు. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ ఓడించి పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డికి నేను కాదు పిఠాపురం ప్రజలే కానుక ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. అలాగే ప్రజలు ప్రస్తావించిన ప్రజా సమస్యలపై ఆల్రెడీ కొన్ని వర్క్స్ చేయబోతున్నాం, ఈ అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నామని చెప్తున్నారు. ఇది పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వంగా గీతతో 10 టీవీ ఓపెన్ డిబేట్.